నమస్కారం ఫ్రెండ్స్. సో నేను పెట్టిన టైటిల్ ప్రకారం ఏది రాష్ట్రంలో కేసీఆర్ అనే లుచ్చనా కొడుకు ఏది నేను కొడితే లేవకుండా కొడతా ఏదో అంటున్నాడు కదా. సో వచ్చేది మనదే ప్రభుత్వం అని ఎట్లా చెప్తుంటాడు? ఈ 1 year లోపల వాడు ఏది ఎంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలని తీసుకోగలుగుతామో ఆలోచిస్తున్నాడు. అంటే ఒక్కొక్క ఎమ్మెల్యేకి నాకు తెలిసిన కాడికి 1000 కోట్లైనా ఇవ్వడానికి వాడు సిద్ధంగా ఉన్నాడు. అంటే ఎన్ని లక్షల కోట్లు మన దగ్గర దోషిండో అర్థం చేసుకోండి. కాళేశ్వరం లేదు, లవడ లేదు. ఓకే, అది ఒరిజినల్ డిజైన్ ప్రకారం అది 10-20 వేల కోట్లలో అయిపోయేది ప్రాణహిత చేవెళ్ళ. అట్లాంటిది 90 ప్రాజెక్టులకి మనకి 40 వేల కోట్లే రాజశేఖర రెడ్డి గారి హయాంలో. అట్లాంటిది ఒక కాళేశ్వరంకి 1,10,000 కోట్లు చేసిండు. అది గుదిబండాయి కూర్చున్నది. అంటే ఎంత దోషిండు వాడు? 50-60 వేల కోట్లు ఈజీగా దోషిండు కేసీఆర్ వచ్చి నా కొడుకు. ఇక అది కాకుండా ఇంకెక్కువనే దోషిండు, 80 వేల కోట్ల దాకా దోషిండు తక్కువ. ఓకే, ఇక అవి కాకుండా కాంట్రాక్టర్లు వాడు వీడు. ఇక భూములు అయితే లెక్కలేని కబ్జా పెట్టిండు. ఎక్కడ భూమి కనబడకుండా చేసిండు, పేదోళ్ళ దగ్గర భూమి లేకుండా చేసిండు. అంటే లక్షల కోట్లు దోషిరు వాడుకోరు. కాబట్టి వాడు 1000 ఇప్పుడు మొత్తం కాంగ్రెస్ లో ఉన్న 40 మంది ఎమ్మెల్యేలకి ఒక్కొక్కరిని 1000 కోట్లు ఇచ్చినా ఎంతైతే 4,000 కోట్లు అయితే. సో అది నథింగ్ వానికి. అంటే ఒక విమానం కొనుక్కున్నాడు మొత్తం వానికి ఆ దోషిన పైసలతోటి దేశమంతా రాజకీయం చేస్తా నేను ప్రధాని కావాలని ఆశపడ్డాడు. ఆ క్రమంలో ఆ కార్తీకను పంపించింది వాడే, కేసీఆర్ గాడే. అట్లా ఎన్నికల ముందు చాలా మంది టికెట్లు కావాలని వచ్చిన వాళ్ళు ఇవాళ గూడెం మైపాల్ రెడ్డి గారిని పంపించింది ఆడే కేసీఆర్. వాడు కాంగ్రెస్ లోకి వచ్చి మళ్ళా బీఆర్ఎస్ ముఖ్యమంత్రి ఫోటో పెట్టుకుంటాడు వాడు. ఓకే, సో అట్లా పంపించి ఇప్పుడు ఈ యొక్క పొంగులేటి శ్రీనివాసరెడ్డిని పంపించి ఇవాళ తక్కువలో 10 మంది 12 మందిని తీసుకొని పోయి మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేద్దాం, బీజేపీకి ఉన్న ఎమ్మెల్యేలని బీఆర్ఎస్ కున్న ఎమ్మెల్యేలను కలిపి అని ఆ యొక్క పొంగులేటికి ముఖ్యమంత్రిని చేస్తా అని కేసీఆర్ ఏది హామీ ఇచ్చిండు. అందుకని పొంగులేటి నేను ఇంతకంటే పెద్దదే అవుతా అంటున్నాడు, ముఖ్యమంత్రి అవుతాడంట. సో ఎట్లా అవుతాడు? కాంగ్రెస్ నుండి అయితే కాడు. ఎట్లా అవుతాడు అంటే దే మేడ్ ఏ డీల్. అర్థమైందా? ఆ క్రమంలో అనిరుద్ధ్ రెడ్డి గారు ఇక కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేలు పోకుండా కాపాడుకోవడానికి ఆయన మీటింగ్ పెట్టి ఉంటాడు. ఓకే, సో ఆ క్రమంలో నేను ఏం చెప్తున్నా అంటే, సో వాడి నిజంగా జెన్యున్ గా ఇప్పుడు గతంలో కాంగ్రెస్ ఉన్నోళ్ళు ఇప్పుడు సునీత లక్ష్మారెడ్డి గారు ఉన్నారు, సవితా ఇంద్రారెడ్డి గారు ఉన్నారు, సుధీర్ రెడ్డి గారు ఉన్నారు. ఒక డిగ్నిఫైడ్ రాజకీయాలు చేసే వాళ్ళు ఉన్నారు అనుకో. ముఖ్యంగా గ్రేటర్ పరిధిలో కాంగ్రెస్ రిలేటివ్లీ బలహీనం చేయబడ్డది. ఎందుకంటే కాంగ్రెస్ లో ఉన్న నాయకులందరినీ వాళ్ళు తీసేసుకున్న బీఆర్ఎస్ వాడు తీసుకోవడం వల్ల ఆ యొక్క లోకల్లో ఉన్న నాయకుడిని కాదని కొత్త నాయకుడు ఎదిగి ఆ నాయకుని ఫాలోవర్స్ మన దిక్కు తెచ్చుకోవడానికి కాంగ్రెస్ గ్రేటర్ పరిధిలో కాంగ్రెస్ లో బలమైన నాయకులు కరువైపోయారు. కాబట్టి గ్రేటర్ పరిధిలో అందుకని మనకి ఎక్కువ గెలవలేకపోయినాం. కాబట్టి గ్రేటర్ పరిధిలో మనకి ఎమ్మెల్యే ఒకటి ప్రభుత్వాన్ని నిలుపుకోవడానికి 5 ఏళ్ళు ఎమ్మెల్యేలు కావాలి. అట్లనే గ్రేటర్ పరిధిలో కాంగ్రెస్ ను బలోపేతం చేసుకోవడానికి మనకి బలమైన నాయకులు కావాలంటే ఏం చేయాలి? కేసీఆర్ చేసింది దేశమంతా బీజేపీ చేస్తుంది. ఇలా మహారాష్ట్రలో కాంగ్రెస్ గెలిచేది, ఎందుకు గెలుతలేదు? కాంగ్రెస్ లో ఉన్న బలమైన నాయకులను సిబిఐ ఈడీ అని లోపలేస్తాను బెదిరించి తీసుకున్నాడు. నాయకుడు పోయిందంటే అక్కడ ఆ నాయకుడిని కాదని అక్కడి ప్రజలు కానీ అక్కడి కార్యకర్తలు కానీ అక్కడ వాడిని పట్టున్న ప్రాంతంలో వేరే వాడు మళ్ళీ నాయకుడు ఎదగడానికి చాలా టైం పడుతుంది. సో అట్లా ఇప్పుడు మధ్యప్రదేశ్ ఉంది, జ్యోతిరాజ్ సింధియాని తీసుకున్నాక అక్కడ కాంగ్రెస్ బలహీనం అయిపోతుంది. అర్థమైంది? నాయకుడు వెళ్ళిపోయినాక కొత్త నాయకుడు వచ్చి ఆ ఉన్న ఫాలోవర్స్ తన దిక్కు తిప్పుకోవడానికి చాలా టైం పడుతుంది. ఇట్స్ నాట్ దట్ ఈజీ. కాబట్టి ఆ కుట్ర చేస్తున్నారు బీజేపీ బీఆర్ఎస్ నాయకులను తమ దిక్కు తిప్పుకొని ఆ పార్టీలను ముఖ్యంగా కాంగ్రెస్ ని సంకనాకిస్తున్నారు. సో ఆ క్రమంలో గ్రేటర్ పరిధిలో కేసీఆర్ గారు నష్టం చేసిండు. కాబట్టి నేనేమంటున్నా, ఒక డిగ్నిఫైడ్ పాలిటిక్స్ చేసేటోళ్ళందరినీ మన పూర్వం కాంగ్రెస్ లో ఉన్నటువంటి వాళ్ళని సవితా ఇంద్రారెడ్డి గారు కావచ్చు, సునీత లక్ష్మారెడ్డి గారు కావచ్చు, సుధీర్ రెడ్డి గారు కావచ్చు, ఇంకెవరైనా 2-3 పేర్లు నేను మర్చిపోయింట అందరినీ కాంగ్రెస్ లో తీసుకురావాలి. గ్రేటర్ పరిధిలో బీజేపీని బీఆర్ఎస్ ని 0 చేయాలి, బీజేపీని 0 చేయాలి. ఇక ఊర్లలో వాళ్ళు రారు పీకరు. ఓకే, ఇక ఈ పొంగులేటి చుట్టూ ఒక్క కాంగ్రెస్ ఎమ్మెల్యే కూడా పోకుండా కాపాడుకోవాలి. అర్థమైందా? లేకపోతే మనం ఇంత కొట్లాడి ఆ దరిద్రం ఉండా కొడుకు 7 లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రమంతా సంఖ్య నాకిచ్చి మొత్తం పేదోని చేసి వాడు దేశాన్ని సంఖ్య నాకిస్తుంటే మనం పొద్దుగా లేసి కొట్లాడి ఇదంతా ప్రజల్ని ఏమార్చి వాట్సాప్లలో చెత్త నింపి ఫేక్ చేసి మతం పిచ్చి లేపి కులం పిచ్చి లేపి ఇవన్నీ కాకుండా మళ్ళీ ఈ వేళలో మోసం చేస్తే ఇక ఎందుకు ఎన్నికలు చింపేవారు రాజ్యాంగం. మేము టైం వేస్ట్ చేసుకోం.
మేము పొద్దుగాలు అయితే నెత్తినోరు కొట్టుకొని ప్రజలకు మంచి చేయాలని ప్రజల యొక్క వాళ్ళకి వాస్తవాలు చెప్పి ఎవడు మంచి చేస్తే వానికి ఓటేయమని ఎందుకు చెప్తాం? ఇక నీ ఇష్టం అన్నట్టు ఈవీఎంలలోనే మోసం చేసినాక ఎన్నికలు ఎందుకు? కాబట్టి మేము పొద్దుగాలు అయితే నాకేమైనా పదవి ఇమ్మన్నాను ఎప్పుడన్నా? నాకేమైనా 4 పైసలు ఇమ్మన్నాను ఎవరినన్నా? ఎందుకు కొట్లాడుతున్నారా పొద్దుగాలు వేస్తే 10 ఏళ్ళ నుంచి? అరే మంచి జరగాలరా, ఆ దేశం బాగుపడ్డది, ఈ దేశం బాగుపడ్డది, భారతదేశం నేను చిన్నప్పుడు చదువుకునేటప్పుడు అభివృద్ధి చెందుతున్న దేశమే. నేను పెద్దగా అయినాక నేను ముసలాన్ని అవుతున్నా, నా పోరగాళ్ళు పెద్దగా అవుతున్నా, వాళ్ళు యువకులు అవుతున్నా, మళ్ళీ నా భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం ఎందుకైతే లేదురా? తెలివి కల్లోళ్ళు మళ్ళీ అన్ని దేశాలకు మన భారతీయులే కావాలి. డాక్టర్ కావాలంటే భారతీయుడే పోతాడు, ఇంజనీర్ కావాలంటే భారతీయుడే పోతాడు, ప్రపంచం అంతా అంటే ప్రపంచమంతా ఆ దేశాల అభివృద్ధి కావడానికి కావాల్సిన తెలివితేటలన్నీ భారతీయుల దగ్గర ఉంటాయి. కానీ వారి సొంత భారతదేశాన్ని బాగు చేసుకునే తెలివితేటలు వారి దగ్గర లేవా? బ్రిటిష్ వాడు రాకముందు 27% సంపద భారతదేశంలో ఉండే, 1/3 సంపద భారతదేశంలో ఉండే. కన్ను కొట్టి ఇదంతా సంపద ఎత్తుకోవడానికి వచ్చిండ్రాడు ఓడొచ్చినా సరే, ముఖ్యంగా యూరోపియన్లు. ముస్లిం వాడు వచ్చిండు కానీ ఒకరిద్దరు ఎత్తుకోలేరు, నాదిర్ షా అనేటోడు ఒకడు. కానీ మిగతా వాళ్ళందరూ వాడు ఎత్తుకోలే, మొగళ్ళు ఎత్తుకోలే సంపద. ఈడనే ఉన్నాయి వాడు కట్టించిన ఏదైనా సరే, ఆ తాజ్మహల్ ఇంకోటో భారతదేశంలో వాడు ఎత్తుకోవాలి. ఒక నాదిర్ షా ఎత్తుకోండి, ఇంకోటి వాడు ఎత్తుకోండి, మర్చిపోయిన అని పేరు. సో అర్థమైందా? గంట మించి వాడు ఎత్తుకోవాలి. కానీ యూరోపియన్లు మొత్తం ఎత్తుకోయారు వాళ్ళు. ఫ్రెంచోడు, డచ్చోడు, పోర్చుగీసోడు, బ్రిటిష్ వాడు అయితే పేదోని చేసిపోయాడు. కాబట్టి ఇన్ని తెలివితేటలు ఉన్నాయి, మన దగ్గర సంపద ఉంది, అన్ని ఉన్నాయి. కాకపోతే మన ముండా కొడుకులు ఏంటంటే కొద్ది మంది దాచిపెట్టుకుంటా అంటారు. అందాని, అంబాని, ఇంకోడోడోడు నా ఒక్క నీళ్ళు మంచిగుంటే చాలు అంటాడు, అందరు మంచిగుండొద్దు అంటాడు. అది మంచిది కాదురా, అది పద్ధతి కాదురా నేను అంటున్నా, అందరం మంచిగుందాంరా అంటున్నా. సో ఆ క్రమంలో అన్ని పార్టీలతో కంపేర్ చేస్తే కాంగ్రెస్, కమ్యూనిస్టు, లెఫ్ట్ భావజులు పార్టీలు అందరి గురించి ఆలోచిస్తాయి. ఈ రైట్ భావజులం ఉన్నాయి, టీడీపోడు, బీజేపీడు, బీఆర్ఎస్ వాడు వాని ఇల్లు మంచిగుంటే చాలు. ఇక పేదోడు సామాన్యుడు చచ్చిపోయినా వానికి పట్టింపు లేదు. కాబట్టి కొట్లాడి కాంగ్రెస్ తెప్పించింది, ఇక మళ్ళీ కొట్లాడుతుంది, మంచి చేయమని కోరుతుంది. ఎందుకు చెప్తున్నాం? అరే వాడి సిద్ధాంతం మంచిగుందిరా, వాడి ఐడియాలజీ మంచిగుంది, వాడు దోసుకుంటే ఇక ఇన్ని కట్టకపోతుండే. ఇప్పుడు కూడా వచ్చిన 8 నెలలు ఎన్ని చేస్తున్నాం? కాబట్టి పేదోడు సామాన్యుడు బతుకోద్దు ముండా కొడుకులకి. ఏం చేసుకుంటాడు కేసీఆర్ లంజ కొడుక? చచ్చిపోరా, ఉంటావురా భూమిని అంతకాలం. లాంబడి కొడక, నీ చెల్లె చచ్చిపోయింది, మొన్ననే చచ్చిపోయింది, ఉంటారా? మరి ఉండమని తెలిసినాక ఎందుకు రాని నీ తమ్ముడిని, అన్నని, చెల్లెని ఇబ్బంది పెట్టి అందరిని దోసుకొని ఏం చేసుకుంటావు? ఎంత పడుతుందిరా నీకు? తాగి ఎంత తింటావురా నువ్వు? ఒక్క పూట కంటే ఎక్కువ తింటే చచ్చిపోతావు, హాస్పిటల్లో పడతావు. తినలేము, ఒక పూట కంటే ఎక్కువ పట్టదు మన కడుపులా. 100 కార్లు ఉన్నా ఒకటే కారు నడుపుతాం, మిగతా 99 ఉన్నాయని చూసుకొని మురుతావు అంతే. భూమి వెనకటి రాజులు వాని పేరు మీద రాసుకున్నారు, రాజ్యాలు ఉన్నారా? రాజులు లేరు, రాజ్యాలు లేరు, కోటలు లేవు, అన్ని మట్టిలో కలిసిపోయినాయి. ఎందుకంటే భూమి అనేది అది ప్రకృతిది, అది సృష్టిది, అది విశ్వంది, అది దానికే ఉంటది. నువ్వు ఎన్ని చేస్తానో చేయలేవు. ఒక గాలి దుమారం వస్తుంది, ఒక నిమిషం గాలి లేకుండా చేస్తుంది, లేకపోతే భూకంపాలు వస్తాయి, అన్ని తనలో కలుపుకుంటది. నువ్వు ఎన్ని పేర్లు రాసుకున్నా చెల్లయి. కామన్ సెన్స్ లేని లాంటి కొడుకు. ఎన్ని రోగాలు వచ్చినాయిరా? ఉంటారా? ఉండనప్పుడు ఎందుకురా మరి అందరిని ఇబ్బంది పెట్టి ఏం సాధిస్తావు? పిచ్చి లంజా కొడక. భూమి నీ పేరు రాసుకుంటే అది నీది అయిపోతుందా? అట్లా అవుతుందా? సాధ్యమా? అది ఆలోచించండి మిత్రులారా. కాబట్టి లంబడి కొడుకు కాంగ్రెస్ ఉండొద్దు. ఆ బీజేపీ లంజ కొడుకు ఏం చేస్తాడు? కాంగ్రెస్ ఉండొద్దు, ప్రతిపక్షం ఉండొద్దు అంటే ఏం చేయాలి? వాడు బీజేపీ వచ్చే దగ్గర వాడు వస్తాడు, మోసం చేసో అట్లా. వాడు రాలేని దగ్గర, అక్కడ పూర్తిగా వ్యతిరేకత ఉన్న దగ్గర కాంగ్రెస్ ను వ్యతిరేకించేటువంటి పెడతాడు. వాడు ఎట్లా అనేసి కాంగ్రెస్ ఉండొద్దు. ఎందుకు కాంగ్రెస్ ఉండొద్దు? కాంగ్రెస్ ఉంటే వానికి ఎప్పుడైనా థ్రెట్. రెండోది ఏంది? కాంగ్రెస్ అక్కడ అధికారం ఉంటే, అక్కడ పైసలు ఉంటే, ఆ కాంగ్రెస్ కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కేంద్రంలో ఉన్న పార్టీకి ఇంతో కొంత ఫండ్స్ పోతాయి. కాంగ్రెస్ పోటీ చేసే సత్తా ఉంటది. కాబట్టి కాంగ్రెస్ దగ్గర పైసలు ఉండొద్దు. కాంగ్రెస్ అన్ని విధాలు పోతే ఈ భూమి ఉన్నంత కాలం వాడే పరిపాలించుకుంటాడు. దాని బదులు మరి ఎందుకు తలకాయ నొప్పి? రాజ్యాంగం చింపి పారదొబ్బు. కొన్ని దేశాలలో రాజులే పరిపాలిస్తారు, దుబాయ్లో రాజులే పరిపాలిస్తారు, సౌదీలో రాజులే పరిపాలిస్తారు. ప్రజాస్వామ్యం లేదు, ఎన్నికలు లేవు. భారతదేశం కూడా ఒక బాపనోడే పరిపాలిస్తాడు, బీజేపీ ముండా కొడికే పరిపాలిస్తాడు. ప్రజాస్వామ్యం లేదు అని రాసి పారదొబ్బు. ఎందుకు కొట్లాడతాం? ఎందుకు ఎన్నికలు? ఇక టైం వేస్ట్ ఎందుకు? పిచ్చి లంచ కొడక. నీకు నువ్వు గెలిచేది ఉంటే, నేను ఇది చేసినా, నేను కాళేశ్వరం కట్టినా, నేను నాగార్జున సార్ కట్టినా, కాంగ్రెస్ వాడు ఎట్లా చెప్పుకుంటుండో చెప్పుకోరా మోడీ. నేను ఇది కట్టినా అని చెప్పుకో. దమ్ము లేదా? వాడు ముస్లిం కుట్టిండు, వానికి కుట్టిండు, నువ్వు చూసినావా? నువ్వు అని కుట్టినవరా? పిచ్చి పాడకో.
మేము ట్యాక్సీలు కడుతున్నాం, మా ట్యాక్సీలకు లెక్క చెప్పు, ఏం చేసినావు గది లెక్క అడుగుతాం కానీ నువ్వు వాని కుట్టినవా వీని కుట్టినవా ఎందుకు ఈ తలకాయ నొప్పి? అంటే ఉండొద్దా ఇక ప్రతిపక్షాలు ఉండొద్దా? నువ్వు కాంగ్రెస్ వాడు పరిపాలించడం నువ్వు ప్రశ్నించలేదా? డాలర్కి రూపాయి పడిపోతుంది ఎక్రియలేదా? మూగ ప్రధానమంత్రిని ఎక్రియలేదా? ధరలు పెరుగుతున్నాయని ధర్నాలు చేయలేదా? సిలిండర్ నెత్తి మీద కట్టుకొని తిరగలేదా? అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏమో చేయనిస్తుంది, నువ్వేమో నీ అంత చేస్తావు, ఇబ్బంది పెడతా అంటే 100 పైసలు లేకుండా చేస్తా, వాడిని పర్సనల్ ఇబ్బంది పెడతా, వాడిని జైల్లో పెడతా, వీళ్ళే ప్రశ్నిస్తే విలేకరణ పెడతా. అందుకోసం వచ్చినారు లంచ కొడక. మరి దేశ ప్రజలందరూ అనుకుంటే ఏం చేస్తారా? అందరూ దేశ ప్రజలందరూ హిందువులందరూ ఉచ్చబోస్తే కొట్టుకుపోతాడు నరేంద్ర మోడీ లంచ కొడుకు. ఎంతమందిని చంపుతావురా? హిందువులను చంపుతావు, ముస్లింలను చంపుతావు. ఆ బ్రిటిష్ వాడు పెట్టిపోయిండు హిందూ ముస్లింలు కొట్లాడుతున్నారు ఇద్దరు అని చెప్పి బెంగాల్ విభజించి ఈస్ట్ బెంగాల్ వెస్ట్ బెంగాల్ చేసి హిందూ ముస్లిం మధ్యలో కొట్లాడ 1905లో స్టార్ట్ చేసింది బ్రిటిష్ వాడు. ఆడు పెట్టిన సిద్ధాంతాన్ని ఇప్పటికి పాటిస్తున్న లంచ కొడుకోవడం అంటే బ్రిటిష్ వాడిని బూట్లు నాకినోడు, వాని సంఖ నాకినోడు, వానికి అన్ని రకాలుగా సేవ చేసిన లంచ కొడుకోవడం అంటే ఈ బాపన లంచ కొడుకు. ఒక్క బీజేపీ లంచ కొడుకు స్వతంత్ర ఉద్యమంలో పాల్గొనేది ఒక ఫోటో కానీ వీడియో కానీ మార్ఫింగ్ లేకుండా చూపెట్టండి నాకు. ఒక్క హిందూ స్వతంత్ర ఉద్యమంలో పాల్గొని చెప్పిండి ఇదే లంచ కొడుకు. పాల్గొంటూ అందరు ఉద్యమం చేస్తే గాంధీ, నెహ్రూ, పటేల్ గారు, సుభాష్ చంద్రబోస్ గారు, భగత్ సింగ్ గారు వీళ్ళందరినీ పెట్టి రావణాసురుని ఫోటో తీసిండు ఈ లంచ కొడుకు, బాపన లంచ కొడుకు నాథురామ్ గాడ్సే గాడు. దేశాన్ని 2 ముక్కలు చేయి 2 నేషన్ థియరీ కింద హిందువులకు ఒక దేశం ముస్లింలకు ఒక దేశం చెప్పిన లంచ కొడుకోడు ఇదే బీజేపీ ఆర్ఎస్ లంచ కొడుకు, ఇదే బాపన లంచ కొడుకు. అప్పుడు అన్ని పదవులు అనుభవించాడు. మళ్ళీ వాళ్ళు వచ్చి నీతులు చెప్తున్నారు లంచ కొడుకు. వాళ్ళు దేశభక్తులు అంట, కాంగ్రెస్ వాడు అంటే దేశం చెడగొట్టిండంట. ఎవడరా కాంగ్రెస్ కట్టిన ఎయిమ్స్ లా సూదులు ఇప్పించుకుంటున్నారు, మందులు తీసుకుంటారు, ట్రీట్మెంట్ తీసుకుంటారు, హిందువులు కాదురా లంచ కొడుక? నాగార్జున సార్ కింద పంటలు పండించుకుంటున్నారు రైతులు హిందువులు కాదురా? నువ్వేం కట్టినవరా బోసుడికే? పొద్దుగాలు లేస్తే వాట్సాప్ ఒకటి ఉన్నది, ఇక పొద్దుగాలు లేస్తే మీకు ఫేకులు క్రియేట్ చేయడానికి వాడు ఫోటోషాప్ సాఫ్ట్వేర్ తయారు చేసిండు, మీ యొక్క వీడేమో వాట్సాప్ తయారు చేసిండు మీ చెత్త నింపడానికి. పిచ్చి లంచ కొడుక, నిజంగా నువ్వు కడితే వాటి ఫలితాలు అనుభవిస్తే ప్రజలు నీ కోటెత్తారు. ధరలు ఆకాశాన్ని అంటినాయి, ఆదాయం పెరగలేదు, అన్ని ఇండెక్స్లలో భారతదేశం అదొక చివరి స్థాయిలో ఉంది. డాలర్కి 86 రూపాయలు అయింది. ఏం సాధించినవరా మోడీ? నువ్వు వాట్సాప్లో చెత్త నింపితే అది నిజాలు అయిపోతాయా? పిచ్చి బాడుకో. విశ్వగురు అంట, ఎవడరా నిన్ను ఎవడు విలువనే పిలుస్తలేడు దేనికి? ఏం సాధించినారా? ఇన్ని దేశాలు తిరిగిన ఒక్క దేశంతో ఒక డీల్ చేసుకొచ్చినవారా? నువ్వు చేయవో చేష్టోళ్ళ మీద ప్రజలు బాగుపడద్దు లంచ కొడుకులకి. చింత కడతారు ప్రజలు, గుర్తుపెట్టుకో. దక్షిణాదిలో నువ్వు రావు, ఇక్కడ చైతన్యం ఎక్కువ ఉంది, ఉత్తరాదిలో కూడా పీక్తావు. ఓకే, ప్రజలు నువ్వు ఇట్లా అన్యాయం ఎక్కువ చేస్తే ఏమవుతుంది? ఫ్రెంచ్ రెవల్యూషన్ వచ్చింది, ఇంకో రెవల్యూషన్ వచ్చింది. ఉద్యమాలు ఎట్లా వచ్చినాయి? అన్యాయం ఎక్కువైన సాయుధ పోరాటం వచ్చింది. ఎట్లా వచ్చింది? ఎప్పుడైతే అణిచివేత ఎక్కువైతుందో, ఇబ్బంది ఎక్కువైతుందో, అన్యాయం ఎక్కువైతుందో అప్పుడు తట్టుకోలేరు ప్రజలు. తట్టుకోలేనప్పుడు ఆయుధం పట్టుకుంటారు వాళ్ళు, అక్కడ సాయుధ పోరాటాలు అవుతాయి. ఫ్రెంచ్ ఏ రెవల్యూషన్ అని అట్లే వచ్చింది. మాకు తినడానికి తిండి లేకుండా చేసేసి నువ్వేమో రాజసుఖాలను అనుభవిస్తున్నావు అని చెప్పి అక్కడున్న ప్రజలు తిరుగుబాటు చేస్తే వచ్చిందే ఫ్రెంచ్ రెవల్యూషన్. అట్లా ఎంతో మంది నియంత్రణలు, జార్ రెవల్యూషన్. ప్రపంచం అంతా ఎందుకు వస్తున్నాయి రెవల్యూషన్లు? మొన్న మిడిల్ ఈస్ట్లో ఎందుకు వచ్చినాయి ఇన్ని రెవల్యూషన్లు? అన్యాయాన్ని ఎవరు ఎక్కువ తీసుకోరు. అర్రల పిల్లిని కట్టేస్తే అది ఎగిరి దొంకుతుంది, పులి అవుతుంది. కాబట్టి నా ఇష్టం ఉన్నట్టు చేస్తే కేసీఆర్ లుచ్చ నా కొడుక, మోడీ లుచ్చ నా కొడుక. నీకు రాసిచ్చినారు, తెలంగాణ నీకు రాసిచ్చారు, భారతదేశానికి వానికి రాసిచ్చారు. లంబడి కొడుక మంచిగా చేస్తా, ఆ రైతుల ఆదాయం డబుల్ చేస్తా, పేదోని కూడా విమానాలు ఎక్కిస్తా, అన్ని హామీలు ఇస్తే నిజమేమో అనుకొని నమ్మి వాడు కాంగ్రెస్ వాడు అన్ని చేసినా కానీ నువ్వు వానికంటే ఎక్కువ చేస్తా అంటే నిజమేమో అనుకొని నమ్మి మోసపోయారు. ఆ మోసం నుంచి ఇక మళ్ళీ బయటకు రాకుండా మోసం మీద మోసం చేస్తున్నావు. ఆంధ్రప్రదేశ్కి ఏమో తల్లిని చంపినామంటాడు వాడంట, తల్లి అంట మనం బిడ్డ అంట. వానికేమో 4 లక్షల కోట్లు వానికి ఇస్తా అని హామీ చెప్తాడు. మొన్న ఈ బడ్జెట్లో 30,000 కోట్లు ఇచ్చిండు. మరి తెలంగాణకి ఏమి ఇచ్చిండు? గుండు సున్నా ఇచ్చిండు. మరి ఈడనేమో 8 మంది ఎంపీలు గెలిచిర్రు, ఆడనేమో 2 ఎంపీలు గెలిచిర్రు. అంటే ఇంతేనా? ఇక నీ బతకాంది ఇంతేనా? ప్రజలు బాగుపడొద్దు, ప్రజాస్వామ్యం ఉండొద్దు. ఒక్క ప్రెస్ కాన్ఫరెన్స్ రాడు మోడీ లంచ కొడుకు 11 ఏళ్ల నుంచి. ఎందుకు రావురా? రాలేదా మిగతా ప్రధానమంత్రులు? ఇంక్లూడింగ్ వాజ్పేయి గారు కూడా వచ్చారు, మన్మోహన్ సింగ్ గారు వచ్చారు. నువ్వెందుకు రావురా? నీకు ఊరాదా ఆరాదా ఏం తెలుసని వస్తావు? ఏ విషయం మీద అవగాహన వస్తావు? ఆలోచించండి మిత్రులారా. ఆ క్రమంలో ఇక్కడ మనకి వాడికి మనసులో పడతలేదు, వాడు దోసుకున్నది దాచుకోవడానికి వానికి అధికారం కావాలి. కాబట్టి
ఇక కుట్రలు చేస్తా ఉన్నారు. దానికి తోడు ఈ ఆంధ్ర వ్యాపారం ఉండే కొడుకులు ఇక వాని ఆంధ్రాలో ఏమైనా చేసుకోపోరు లంబడి కొడుకులు రపోండి ఇవ్వడొద్దు. ఆంధ్ర సెటిలర్స్ అందరు దొబ్బేరు. నీ రామోజీలు తీసుకొని నీ విశాఖపట్నంలో ఏమన్నా పెట్టుకో, గుంటూరులో పెట్టుకోపో, ఎవరికి కావాలరా? ఈడ ఉన్న భూములు కబ్జాలు పెడతారు. ఈడ నీ రామోజీలు ఒక తెలంగాణని హైర్ చేసుకోరు. నీ సినిమా ఇండస్ట్రీలో ఒక తెలంగాణడు ఉండడు, నీ టీవీ స్టేషన్లో ఒక తెలంగాణడు ఉండడు, నీ కామినేని హాస్పిటల్లో ఒక తెలంగాణడు ఉండడు. ఈడ 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 ఫ్రీగా జాగాలు కావాలి, ఈడ ఎలక్ట్రిసిటీ కావాలి, అన్ని సబ్సిడీలు కావాలి, అన్ని రకాలు ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ కావాలి. నీ తయారు చేసిన వస్తువుల సేవలు ఇక్కడ తెలంగాణలోకి అమ్ముకోవాలి. నీ సినిమాలు తెలంగాణ చూడాలి. కానీ ఒక్క తెలంగాణని హైర్ చేసుకోవు. మళ్ళా మమ్మల్ని అప్పుడు రాసి రంపాన పెట్టినాం. ఈ బాధ భరించలేకనే మేము తెలంగాణ కోరుకున్నాం. తెలంగాణ ఉద్యమం ఎందుకు వచ్చింది 69లో? ఫుల్ టైం ఉన్నటువంటి సింగరేణి కంపెనీలలో ఫుల్ టైం ఉన్న తెలంగాణ ఎంప్లాయీస్ తీసేసి పార్ట్ టైం ఉన్నటువంటి ఆంధ్ర ఎంప్లాయీని ఫుల్ టైం చేసారు లంచ కొడుకు కాసు బ్రహ్మానంద రెడ్డి చేస్తే అప్పుడు తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయింది. అర్థమైందా? బతకనిస్తే లంచ కొడుకులు పోయినరా. ఒక్క ఆంధ్ర సెటిలర్ వద్దు, మాకు వద్దు. మమ్మల్ని మా జాగాలు ఉంటావు, మమ్మల్ని కాల్చుకు తింటావు, మా మీదనే కుట్ర చేస్తావు. ఏం అన్యాయం చేసినారా మీకు? ఇదే చంద్రబాబు నాయుడు లుచ్చనా కొడుకు ఆంధ్ర షుగర్స్ ఇప్పటికుంటుంది లంచ కొడుకు. నిజాం షుగర్ చంపిండు పాడుకో. అర్థమైందా? చందనా బ్రదర్స్ బొమ్మనాదార్స్ లేపిండు, సికింద్రాబాద్ జనరల్ బజార్ని చంపేసిండు, తెలంగాణలో వ్యాపారాలన్నీ సంఖ నాకు ఇచ్చిండు లంచ కొడుకు. ఆల్విన్ వాచెస్, ప్రాగా టూల్స్, ఆ యొక్క ఏది సిల్పూర్లో కాగజ్ నగరు, ఆ తర్వాత అజం జాహీ మిల్స్, తెలంగాణ అన్ని కంపెనీలు నిజాం గారు పెట్టిన అన్ని కంపెనీలు చంపేసిండు లంచ కొడుకు. ఎందుకోసం? ఆంధ్ర వ్యాపారస్తులను లేపడానికి. ఎవరైనా తెలంగాణ ఉద్యమం అనగానే, ఎందుకంటే లక్షల ఎకరాలు దొబ్బిండు కదా లంచ కొడుకులు. ఇలా బంజారాయిల్స్ కబ్జా పెట్టిందోడు, ఇలా జూబ్లీహిల్స్ కబ్జా పెట్టిందోడు. ఇప్పటికి పోదంపద ఐటీ కంపెనీల తెలంగాణలో ఎంతమంది ఉంటారు? అంతా ఆంధ్ర పాడుకోలే ఉంటారు. అన్ని రకాలుగా సంఖ నాకిచ్చి మళ్ళీ ఇంకా బతకనిస్తారు పాడుకోలు. అంటే తన్ని ధర్మేసేదాకా ఇక రోడ్ల మీదకి వచ్చి తన్నేదాకా చేస్తారా? మీ వ్యాపారాలను కాలబెట్టేదాకా చేస్తారా లంచ కొడుకులు? మీ ఆంధ్రాని ఏమైనా చేసుకోర్రా, డెవలప్ చేసుకొని సంఖ నాకిచ్చుకొని, మోడీ సంఖ నాకుర్రి, వాడు నీళ్ళ మట్టి తెచ్చిపోతాడు, నువ్వు వాని లోపల మట్టి తెచ్చిపోయి ఏమన్నా ఎక్కువ మమ్మల్ని బతకనియ్యి. ఏమని ఏం చేసినారా చంద్రబాబు నాయుడుగా? లుచ్చనా కొడక, అధికారం కావాలి. ఎవరిని చంపుతావరా నువ్వు? మాధవ్ రెడ్డిని చంపిన లంచ కొడుకు, బెల్లి లలితక్కని చంపిన లంచ కొడుకు. ఎవడు కొంచెం అధికారం పైకి వస్తాడు, సెకండ్ గ్రేడర్ పైన వస్తాడు అంటే వాడిని చంపేస్తాడు. ఎర్రం నాయుడిని చంపేసిండు. ఏందిరా నీ సొంత పార్టీని పెట్టి సొంత పిల్లనిచ్చిన మామని చంపిండు లంచ కొడుకు. ఎథిక్స్, మోరల్స్ ఎక్కడ ఉండయారా? ఉంటావారా చంద్రబాబు నాయుడుగా? అధికారం కావాలంటే నేను ఇది కట్టినా అని చెప్పుకో. నేను హైదరాబాద్ డెవలప్ చేసిన, సైబరాబాద్ కట్టినా. మరి ఆంధ్రప్రదేశ్ ఎందుకు కడతలేరు వచ్చినా కొడుక? ఫస్ట్ టైం వచ్చినావు ఏం కట్టలేదు. ఇప్పటివరకు పోలవరం కంప్లీట్ చేయలే, ఇప్పటివరకు టవర్స్ కట్టలేదు, అక్కడ ఐటీ పరిశ్రమ పెట్టలేదు. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ వచ్చినావు పెట్టి రాసుద్దాం. చంద్రబాబు నాయుడు వచ్చినా కొడుక సైబరాబాద్ నువ్వు కట్టినావు కదా, ఆంధ్రాలో కట్టి ఇప్పుడు సైబరాబాద్. నువ్వు కట్టింది ఏం లేదు, నువ్వు చేసింది ఏం లేదు. మీరు భూముల జాగాలు దోసుకున్నారు, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు లంచ కొడుకులు. ఇట్లనే చేస్తే ఒక్కొక్కరిని తన్ని దారి కొడతారు రోడ్ల మీదకి వచ్చి. గుర్తుపెట్టుకోండి ఆంధ్ర నా కొడుకల్లారా. మా దగ్గర కుట్రలు పాపం ఆయన రాహుల్ గాంధీని ముద్దు పెట్టుకుంటే ఈ గద్దరాన్ని వచ్చిందంటే ప్రజాగాయకుడు, ప్రజల లోపల ఎక్కువ ఆయనకు మంచి పేరుందని చెప్పి ఈ యొక్క పవన్ కళ్యాణ్ లుచ్చనా కొడుకు, ఒక పొత్తు లేకపోతే గెలవని లంచ కొడుకు, ముగ్గురు పిల్లలు చేసుకొని ఒక సిద్ధాంతం లేని లంచ కొడుకు, ఏ విషయం మీద అవగాహన లేని చెత్త నా కొడుకు, ఒక సబ్జెక్ట్ లేకుండా ఊరికే వచ్చి ఒరుతాడు నా కొడుకు తప్ప వాడికి ఓటేసే ఎప్పుడు గెలిచే. వాడు పొత్తు పెట్టుకోకపోతే ఎట్లా గెలుస్తుండే? ఒక్క సీటు రాకపోతుండే. వాడు బీజేపీ తోటి కుమ్మక్కై గద్దరన్నం చంపించారు లంచ కొడుకులు. నేను రానురా నా ఆరోగ్యం ఎట్లా కాపాడుకుంటా అంటే 15 సార్లు ఆంధ్రాకి సంబంధించిన హాస్పిటల్ వాడు వచ్చి అన్నారా అని తీసుకొని పిచ్చి మందులు ఇచ్చి చంపించారు లంచ కొడుకులు. అంటే తెలంగాణను ఎవ్వని బతకనియరు లంచ కొడుకులు. చూసుకుంటే కూర్చుంటామా? సీరిసింత గడతాం లంచ కొడుకులారా, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కుట్ర చేస్తున్నారు. ఈయన జగన్ తోటి బగ్గ దోస్తీ చేస్తాడు పొంగులేటి. జగన్ ఎవరితోటి దోస్తీ చేస్తాడు? బగ్గ కేసీఆర్ తోటి చేస్తాడు. అంటే ఇవన్నీ కుట్రలు చేస్తారు ఆంధ్ర పాడుకోరు. మీరు చూడండి, జగన్ గారు బీజేపీ తోటి దోస్తీ చేస్తాడు, ఇది చంద్రబాబు నాయుడు గారు బీజేపీ తోటి దోస్తీ చేస్తాడు. ఎక్కడన్నా ప్రతిపక్షము అధికార పక్షం ఉంటే ఒక దిక్కుంటే ఇంకో దిక్కుంటాడు. ఆంధ్ర అట్లా లేరు చూడండి మీరు. జగన్ గారు బీజేపీ తోటి సంఘ నాకుతాడు, చంద్రబాబు నాయుడు గారు బీజేపీ తోటి సంఘ నాకుతాడు. అంటే ఆంధ్రోడికి వాడి స్థానము, వాడి ప్రాంతంకే వాడికి పట్టింపు తప్ప వాడికి రాజకీయం సిద్ధాంతం లేదు.
ఈ బాడుకోలకి తెలంగాణ మేమేమన్నాం రా, మేము ఉన్నదే 4 కోట్ల మంది, మాది పెద్ద రాష్ట్రం ఉండే హైదరాబాద్ రాష్ట్రము. ఇప్పుడు ఉన్నటువంటి మూడు జిల్లాలు కర్ణాటకలో, 5 జిల్లాలు ఇవాళ మహారాష్ట్రలో. వాడు 5ని 8 చేసుకున్నాడు, వీడు 3ని 5 చేసుకున్నాడు. అంటే 16 జిల్లాలు హైదరాబాద్ కలిపి ఎంత పెద్ద రాష్ట్రం ఉండేరా. ఆ యొక్క భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఈ ఆంధ్ర లంచ కొడుకులు చేసిర్రు. నెహ్రూ గారికి భాషా ప్రయుక్త రాష్ట్రాలు చేయాలని లేకుండే. అప్పుడు బ్రిటిషన్ కింద ఎట్లా ఉండిన సంస్థానాలు అట్లే ఉంటే ఆ పొట్టి శ్రీరామ్ లాంటి వాడు మొదలుపెట్టి ఆడ చెన్నైలో వాళ్ళని బతకనీయకపోతే తమిళలు చూసి ఓపిక నశించి అందరిని తనిధర్మేశ్వరు పాడుకోలేను. అప్పుడు ఆ యొక్క 53లో వచ్చినాక 56కి దాకా వాడు కర్నూలు రాజధానికి పరిపాలిస్తే గుడారాలు వేసుకొని పరిపాలించిండు. జీతాలు వేయడానికి పైసలు లేవు లంచ కొడుకుల దగ్గర. లేక భాషా ప్రయుక్త రాష్ట్రాలను తొప్పు పెట్టుకొని ఈ యొక్క హైదరాబాద్ రాష్ట్రంలో అన్ని ఉన్నాయి. సాలార్జంగ్ మ్యూజియాలు ఉన్నాయి, అసెంబ్లీలు ఉన్నాయి, అన్ని లక్షల కోట్ల బడ్జెట్ ఉన్నది. అందుకని కన్ను కొట్టి లంజ కొడుకులు ఈడ భాష రాకున్నా, ఈడ ఉర్దూ అఫీషియల్ లాంగ్వేజ్ ఉన్నా, ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ అని చెప్పినా కానీ లంజ కొడుకులు వచ్చారు. ఆ యొక్క మిలిటరీ దానిలో వాళ్ళని ఇక్కడ ఉన్న లోకల్ వాళ్ళని, ఉర్దూ వచ్చిన వాళ్ళని నిజాంకి అనుకూలంగా ఉంటారని వద్దంటే ఎవడైనా వచ్చి అప్లై చేసుకోవచ్చు తెలుగు ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళంటే అప్పుడు ఇరుకొచ్చింది ఆ మద్రాసు నుంచి లంచ కొడుకులు. అప్పుడు మద్రాసు రాష్ట్రం ఉండే. మద్రాసు రాష్ట్రము ఆంధ్ర రాష్ట్రం అప్పుడే విడిపోయింది మద్రాసు రాష్ట్రం నుంచి. అట్లా వచ్చి అప్పటి నుంచి ఇప్పటికి సావదెంగుతున్నారు. హైదరాబాద్ అనేది భాగ్యనగరం ఎప్పుడు లేదు, ఆ భాగామతి లేదు, ఎక్కలేదు. చరిత్రకారుని తీయండి. భాగ్నగర్ అంటే పార్కుల నగరము. ఆ యొక్క ఢిల్లీని సుందర నగరంగా చేసింది ఎవరు? మొఘళ్ళు. ఓకే, ఆ యొక్క మొఘళ్ళ కంటే ముందు వాళ్ళు ఏది లోడీ కాదు, అంతకంటే ముందు. సో ఫిరోజ్ షా, తుగ్లక్ వాళ్ళు మంచి నగరాలు కట్టించారు. ఒక్కొక్క రాజు వస్తే ఇప్పుడు ఓల్డ్ ఢిల్లీ ఉన్నాయని వాళ్ళే కట్టించారు. ఓకే, సుందరమైన నగరాలు కట్టిస్తారు వీళ్ళు. మీరు ఇప్పటికైనా చూడండి, ఉజ్బెకిస్తాన్ వండి, ఈ మొఘళ్ళు పరిపాలించిన ప్రాంతాలకు వండి, వాళ్ళకి ఈ యొక్క బాగ్ అంటే పార్కులు కట్టడం చాలా సోక్ అన్నట్టు. అంటే సుందరంగా తయారు చేయడం, విశాలమైన పార్కులు, చెరువులు, కుంటలు, ఇట్లా బ్యూటిఫుల్ కడతారు అన్నట్టు వాళ్ళ సిటీలు, నగరాలు. సో ఆ క్రమంలో హైదరాబాద్ని వాళ్ళు పార్కుల నగరంగా తీర్చిదిద్దితే ఎన్ని పార్కులు, ఎన్ని కుంటలు, ఎన్ని చెరువులు ఉండే. అన్ని ఆంధ్రాడు వచ్చినాక 1956 కంటే ముందు 2000 చెరువులు ఉండే హైదరాబాద్లో. దాన్ని తీసేసి ఇలా 100-200 ఉంటే ఎక్కువ. ఏడ కనిపించినా దాన్ని మురిక్కుంట చేసేసి కబ్జా పెట్టి ఆంధ్ర లంచ కొడుకులు ఇలా టవర్లు లేపారు. అది సరిపోదని వాటితో 111 జీవో తెచ్చి ఆ యొక్క ఉస్మాన్ సాగర్ ఆయనే కట్టించినాయి. నిజాము కుతుబ్ షాయిలు స్టార్ట్ చేసి నిజాం గారు కంప్లీట్ చేసినాయి. మళ్ళీ అవి కబ్జా పెడుతున్నారు. దానికి ఈ బీఆర్ఎస్ వాడు సంఖ్య నాకు ఇస్తున్నాడు. 1,00,000 నాగళ్లతో రామోజీ దున్నుతా అన్న లంచ కొడుకు, మరి వానికి ఎందుకు సంఖ్య నాకిండు? అంటే వీడు ఇక్కడోడు కాదు, వాని పూర్వీకులు బీహార్ వాళ్ళు. ఆ బీహార్ వాళ్ళు వచ్చి శ్రీకాకుళం సెటిల్ అయ్యారు. శ్రీకాకుళం నుంచి తెలంగాణకు వచ్చి బతకడానికి వచ్చిండు ఈ యొక్క కేసీఆర్లు వచ్చి నా కొడుకు. వాడికి తెలంగాణ మీద ఎందుకు ప్రేమ ఉంటుంది? అందుకే వాడు అధికారంలో ఉన్నప్పుడు అందరినీ బీహార్ వాళ్ళని పెట్టుకున్నాడు. వాని ఫామ్ హౌస్ కాపలాకి బీహార్ వాళ్ళు ఉన్నారు. వాని మైండ్ అంతా పెండా. వాడు ఏం చేయడు, వాడు తాగుతాడు, ఒక లవంగం వేసుకుంటాడు. అది తాగి సాయంత్రం 7-8 స్టార్ట్ అయితే పొద్దుగాల 4 తాగుతాడు. తాక్కుంటా ఇక గిదే బాధకాని, గిదే ఆలోచన, ఎవరిని ఎడగొట్టాలి, ఏం చేయాలి, గిదే పని. పొద్దుగాల 4 గంటలకు వంటాడు లంచ కొడుకు. పండుకొని మధ్యాహ్నం 12-1 గంటలకు లేస్తాడు. లేచి ఇక వాడికి మళ్ళీ ఎంత టైం ఉంటుంది? ఇంకా 1 గంట నుంచి సాయంత్రం 6-7 లోపలే ఉంటుంది. వాడు అధికారం ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వచ్చిండా, సెక్రటరీకి వచ్చిండా, అసెంబ్లీకి వచ్చిండా, ప్రెస్ కాన్ఫరెన్స్కి వచ్చిండా, ఎన్నిసార్లు ఏళ్ళ మీద లెక్క పెట్టవచ్చు, ప్రజల్ని కలిసిండా? ఎక్కడిది పని? టైం ఎక్కడిది? ఇంకా 1 గంట నుంచి 4 గంటల మధ్యలో నేను వాడు ఏమన్నా కలిస్తే ఇవానికి మిగతా టైం ఎక్కడ? తాగుడు, కుట్రలు చేసుడేనా? సొంత పార్టీ వాళ్ళ నాయకులను కలవలేదు, కార్యకర్తలను కలవలేదు, ప్రజల్ని కలవలేదు. ఎవరిని కలిసిండు వాడు? ఇక బీఆర్ఎస్ నాయకులు మీరు ఇష్టం ఉన్నట్టు దోసుకోపోరా అని చెప్పిండు. వాడు దోసుకున్నారు. వాడు చెరువులు కబ్జాలు పెట్టిండ్రు, భూములు కబ్జాలు పెట్టిండ్రు. అందరూ ఎవరికి ఏం చేసినవరా కేసీఆర్? ఏదో చేసే ప్రయత్నం చేస్తుంటే బతకనిస్తారు లంజ కొడుకులు. ఊరుకోం, శీర్షింతకు కడతాం. సో ఆ క్రమంలో నేను ఒకటే కోరుతున్నా, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి వేరే ఎమ్మెల్యేలు ఎవరు వాళ్ళతోటి కాంటాక్ట్ లేకుండా కాపాడుకునే ప్రయత్నం చేయండి. దాంతోపాటు హైదరాబాద్లో ఉన్నటువంటి మన కాంగ్రెస్ ఒక డిగ్నిఫైడ్ పాలిటిక్స్ చేసే రాజకీయ నాయకులు ఎవడున్నా సరే, ముఖ్యంగా గ్రేటర్ పరిధిలో ఉన్న వాళ్ళందరినీ కాంగ్రెస్లో తీసుకురండి. ఏం చేస్తాడో చూద్దాం, ఎవరిని తీసుకుపోతాడో ఎవరిని చేస్తాడో చూద్దాం. ఆలోచించండి మిత్రులారు. ఓకే, గలీజ్ వాడుకోవాలి మంచిగా ఏరు శ్రేష్ఠాల మీద బురద ఎప్పుడు ఇబ్బంది పెడతారు. ప్రకాష్ వాగ్మారే.
వస్తా బ్రదర్, వస్తా. నా వీలుని చూసుకొని వస్తా. నన్ను ఈ ప్రశ్నిస్తుంటే నన్ను ఏం చేయలేక లంజ కొడుకులు నా వ్యక్తిగత జీవితంలో ఇబ్బంది పెడితే ఇక వీటిని తట్టుకుంటూ ఇక నాకు 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళని ఒక సెటిల్ చేసేదాకా నాకు కొన్ని బరువు బాధ్యతలు ఉన్నాయి కాబట్టి నా వీలుని చూసుకొని వస్తా. కొంచెం వెనక ముందు అయినా కానీ ఇక దట్స్ ఓకే. నేను వెనక ముందు వస్తాను. నా దేశం నేను రాకపోతే అడిగి పోతాను. నా 2 చెల్లెళ్ళు అన్నే ఉంటారు, నా అమ్మ నాయన అన్నే ఉంటారు, నా చుట్టాలు అన్నే ఉంటారు, ఈ అన్నీ ఉన్నాయి. ప్లస్ మీరు నా అన్నలు అక్కలు తమ్ముళ్ళు అందరూ అన్నీ ఉన్నారు కాబట్టి నా దేశానికి నేను ఎప్పుడైనా వస్తా. అది పెద్ద విషయం కాదు కానీ బట్ టెంపరీగా నాకు వాళ్ళు పెట్టిన ఇబ్బందులు ఒకటి, రెండోది నా పిల్లల్ని ఒక దారిలోకి తేవాల్సిన బాధ్యత వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు ఈ హై స్కూల్ అది పైకి అంటే కాలేజ్ సెటిల్ చేయాలి, అది నా బాధ్యత ఉంది. సో వస్తా బ్రదర్, వాగ్మారే కదా, టైం వీలు బట్టి వస్తా, వెనక ముందు వస్తా. దొంగ నా కొడుకు, నేను ఇట్లా ముచ్చడి చెప్తేనే గంత ఇబ్బంది పెడుతున్నారు నన్ను. నేను ఎవరిని పైసలు అడగలేదు, ఓ అధికారం అడగలేదు, నాకు పదవిమానం లేదు, నేను ఫలానా ఎమ్మెల్యే పోటీ చేస్తాను లేదు, ఏమని లేదు. నా దేశం మీద నా ప్రాంతం మీద ప్రేమతోటి నెత్తినోరు కొట్టుకొని ముచ్చటర్థం వేయడానికి నా వంతు బాధ్యతగా నేను చెప్తున్నా. దానికి కూడా మనసులో పడతలేదు వాళ్ళకి, బీజేపీకి బీఆర్ఎస్ వానికి ఎన్ని రకాలుగా ఇబ్బంది పెడతారో. సిగ్గులేని లంజా కొడుకులు మాకు పెట్టరాకనా? అది పద్ధతి కాదు. మన వ్యక్తిగత జీవితం వేరు, ప్రజా జీవితం వేరు, పాలిటిక్స్ వేరు, లేకపోతే ప్రజల సమస్యలు వేరు. నేను చెప్పింది నచ్చకపోతే నువ్వు చెప్పుకోరా, నీకు స్వేచ్ఛ లేదా? నా ఒక్కని వల్లనే సోషల్ మీడియాలు, ఇంకో మీడియాలు, యూట్యూబ్లు నడుతున్నాయా? కాదు కదా. ప్రతి ఒక్కడికి భావ స్వేచ్ఛ ఉంది కదా. మీరు చెప్పుకుంటాను నేను వద్దంటలేను కదా. నా మీద బురద వెళ్తాను చదువుకో. కానీ వ్యక్తిగత జీవితంలోకి వచ్చి నా కుటుంబ సభ్యుల ద్వారా నన్ను ఇబ్బంది పెట్టిపిస్తా, లేకపోతే వీరితో పైసలు అడిగిపించి నా ఆర్థిక మూలాన్ని దెబ్బ కొడతా, లేకపోతే ఇంకో రకంగా చేస్తా, కలవదు కదా. లేకపోతే తప్పుడు కేసులలో ఇరికిస్తా, లేకపోతే అమ్మాయిలను ఎరగవేసి ఇంకో కేసులలో ఇరికిస్తా, కలవదు కదా. చెప్పుకో, బురద చదువుకో, ఇంకేమన్నా చదువుకో. నా మీద వ్యక్తిగతంగా ఆధారం లేకుండా చదువుకో. పిచ్చి లంజ కొడుకులు ఇంటర్ కావచ్చు, నిజమైన తెలివికల్లోడు వినాడు, వాడు వాస్తవాలు గ్రహిస్తాడు. అర్థమైందా? పద్ధతి ఉంటుందిరా. నీకు అధికారం కావాలంటే నువ్వు మంచిగా చేయి ప్రజలకి. తప్పుడు హామీలు ఇచ్చినావు, చేయలేదు కాబట్టి వాని మోడీ కానీ 400 వస్తాయి దగ్గర 200, అది కూడా మోసం చేస్తే 240 వచ్చినాయి. అర్థమైందా? ఇక కేసీఆర్ని అయితే పక్కకు పెట్టిర్రు. మేము ఊరుకోం. మీ దక్షిణాదిలో మేము ఊరుకోం. మేము ఇక్కడ ఎడ్డినా కొడుకులున్న ఉత్తర భారతదేశంలో మీరు నడతాయేమో లంగ కథలు, కానీ దక్షిణ భారతదేశంలో సీరియస్ ఇంత కడతాం.